డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. రామచంద్రపురం బ్రాడీపేట 13వ వార్డులో లంక శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద మసీదులో మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ కూటమి నాయకులు కార్యకర్తలు చేతుల మీదుగా రంజాన్ తోఫా మరియు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. मैं ఎలా చూడాలి? Alicia.
నాన్నగారు నాన్నగారు వచ్చాను చూడండి ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. కుటుంబీ నాయకులకి ఈద్ ముబారక్. ఈ రోజున ఇఫ్తార్ విందు జరుగుతుంది. అది లంకా శ్రీని గారి ద్వారా జరుగుతుంది. అలాగే మన వాసంశెట్టి సత్యం గారు కుటుంబీ నాయకులు మినిస్టర్ గారి చేత పేదలకి ఇఫ్తార్ ఈ బట్టలు పంపిణీ చేశారు. ఆయనకి అలాగా కుటుంబ నాయకులకి దేవుడు చల్లగా ఉంచాలని ప్రార్థన చేస్తున్నాను. హిందూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మా ముస్లిం సోదరులు కాకుండా హిందూ సోదరులు ఈ రంజాన్ సందర్భంగా మన గిరిగారు అలా మన 13వ వార్డు వారు గృహ దగ్గర ముస్లిమ్స్కి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ భోజనాలు తినిపించారు. అలాగే పేదవాళ్ళకి బట్టలు కూడా పంపిణీ చేశారు. ఆయనకి అల్లా నూరేళ్ళకి వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషం ఉండాలంటాం. అలాగే ఇప్పుడు మన లంకా సింగ్ గారు మా మసీదులో ముస్లిమ్స్కి, లేడీస్కి అందరికి కూడా ఇఫ్తారీలు ఏర్పాటు చేశారు. వాడికి కూడా మా ముస్లిం సోదరుల తరఫున అలాగే అల్లా తరఫున కూడా ఆయన నూరేళ్ళు సంతోషం ఉండాలని, ఇంకా రాజకీయాల్లో పెరగాలని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రంజాన్ యొక్క చివరి రోజు, పవిత్రమైన మాసంలో కఠోరమైన ముస్లిం సోదరీమణులు అందరూ కూడా కలిసి ఈ ఉపవాస దీక్షలు ఈరోజు చంద్రుని యొక్క దర్శనం కూడా జరిగింది. రేపు యావత్తు ముస్లిం ప్రజలందరూ కూడా రాష్ట్రంలో రంజాన్ యొక్క పండగ వాతావరణం నెలకొనే రోజు ఉంది. అలాగే ఈరోజు మన చివరి దశలో లంకా శ్రీనివాసరావు గారు ఈరోజు ముస్లిం సోదరులకు సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన సుభాష్ గారు, కూటమి ప్రజలు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని త్వరగా అస్మంత్ గారు కూడా పాల్గొని, సత్యం గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. నమస్కారం. ఓకే. అలాగే వాసంశెట్టి సత్యం గారి ఫౌండేషన్ ద్వారా ముస్లిం పేద ప్రజలకు తోఫా ఇవ్వడం కూడా జరిగింది. రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కంప్లీట్గా దిగ్విజయం చేయడం జరిగింది. ముస్లిం సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు రంజాన్ సందర్భంగా లాస్ట్ పర్వదినం అయిన శుక్రవారం నాడు ముస్లిం సోదరులకి విస్తర విందు ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ నా పాదాభివందనాలు. నా మాట మేరకు వచ్చిన కూటమి నాయకులు సత్యం ఫౌండేషన్ సత్యం గారు, అక్కుల యశ్వంత్ గారు, మార్కెట్ డైరెక్టర్ అక్కుల యశ్వంత్ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, ఇలా కూటమి నాయకులందరికీ నా మాట మేరకు వచ్చి ఈ ఇస్తర విందుని జయప్రదం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.